హైదరాబాద్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. భారత్లో ఏ నగరానికి అందనంత ఎత్తుకు చేరుకుంది. దేశ విదేశాలకు క్షిపణులు, అడ్వాన్స్డ్ డ్రోన్లు, వరల్డ్ క్లాస్ ఆటోమేటిక్ వెపన్స్ సప్లై చేసే స్థితికి చేరుకుంది. ముఖ్యంగా అదానీ గ్రూప్ హైదరాబాద్ కేంద్రంగా మరింత పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. వీటితో పాటే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ కోసం పని కూడా మొదలుపెట్టింది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఆర్మ్స్ తయారీకి హైదరాబాద్ హబ్గా మారిపోయింది. ఆర్మ్స్ హబ్గా హైదరాబాద్. డ్రోన్లు, రాడార్లు, మిసైల్స్, శాటిలైట్స్ అన్నిటి తయారీ భాగ్యనగరంలోనే. మరిన్ని పెట్టుబడులకి అదానీ గ్రూప్ రెడీ. అవును, హైదరాబాద్ ఆర్మ్స్ హబ్గా మారిపోయింది. దేశ విదేశాలకు ఇక్కడి నుంచే ఆయుధాలు, డ్రోన్లు, కౌంటర్ మిసైల్స్ తయారై వెళుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏవియేషన్ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. చాలా రకాల ఆయుధాల తయారీ ఇక్కడే జరుగుతోంది. అదానీ, డిఆర్డీఓ అనుబంధంగా ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా భారత నేవీ కోసం అదానీ గ్రూప్ డ్రోన్లని అభివృద్ధి పరిచింది. అదానీ గ్రూప్కు చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం తొలి మానవరహిత విమానం దృష్టి 10 స్టార్ లైనర్ని హైదరాబాద్లో ఆవిష్కరించింది. దీన్ని తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ పార్కులో తయారు చేశారు. ఐఎస్ఆర్ అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికనైసెన్స్ ప్లాట్ఫామ్పై రూపొందించిన ఈ యూఏవీ దాదాపు 450 కిలోల బరువు మోయగలదు. అలాగే ఏకధాటిగా 36 గంటల పాటు ఆకాశంలో తిప్పే కెపాసిటీ ఉంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది. నాటో స్టానాక్ 46071 ఐడెంటిటీ ఉన్న ఈ యూఏవీని నౌకాదళ నిఘా అవసరాల కోసం హైదరాబాద్ నుంచి పోర్బందర్ తీసుకెళ్లి అక్కడే నేవీకి అప్పగిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నౌకాదళం అవసరాలకు తగ్గట్టుగానే ఈ దృష్టి డ్రోన్ని అదానీ గ్రూప్ తయారు చేసిందన్నారు. ఐఎస్ఆర్ సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశం స్వయం సమృద్ధి సాధిస్తోంది అనడానికి దృష్టి 10 స్టార్ లైనర్ ఎగ్జాంపుల్ అన్నారు. దీంతో సముద్ర తీర ప్రాంతంలో పహారా మరింత బలోపేతం కానుంది. Aware of the attacks that have been happening. In the last about 40 days, we have had more than 35 attacks on merchant ships by drones. So that is one part we are addressing, and the other is the anti-piracy operation which has been going on since 2008. We have been constantly having a ship deployed. Over 105 ships have been, deployed over the last so many years. Now. Early last year, we had almost thought that we have seen the last of piracy, but it has suddenly resurfaced. There have been attacks on 2 ships, and in one case, we have been able to successfully, board and rescue the crew. And we are now taking very proactive action to ensure that the pirates are kept, in their own waters and they don't venture out into the Indian Ocean region. హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్కులో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు సాగుతున్నాయని తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, వాణిజ్య పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. సమాచార సేకరణ, ఎనలైజ్ చేయడంలో మానవరహిత విమానాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటున్నాయని అదానీ ఎంటర్ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ జీత్ అదానీ చెప్పుకొచ్చారు. అదానీ గ్రూప్ ఇజ్రాయెల్కి చెందిన ఎల్బిట్ సిస్టమ్తో కలిసి ఈ తరహా డ్రోన్లని తయారు చేసింది. హెర్మేస్ 900 స్టార్ లైనర్ డ్రోన్లని ఇప్పటికే ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ కూడా హైదరాబాద్ హబ్ నుంచే చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ వార్లో ఈ డ్రోన్లు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. ఈ ఐఎస్ఆర్ తరహా డ్రోన్లకి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు నేవీ కోసం దృష్టి డ్రోన్లు రూపొందించారు. డెడ్లైన్ లోపే ఈ యూఏవీలను నేవీకి అందిస్తున్నామని, ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం గత 10 నెలలుగా చాలా కృషి చేశామన్నారు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ. ఆర్మీ అవసరాలకు అనువైన యూఏవీలు, డ్రోన్లు, ఏరో స్ట్రక్చర్లు, ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, రాడార్లు, టాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేయడానికి అనువుగా అదానీ ఏరోస్పేస్ పార్క్ నిర్మించారు. ఇక్కడ తయారయ్యే ఆయుధ సామగ్రి, డ్రోన్లు, యూఏవీ, ఇతర ఆయుధాల్లో వాడే స్పేర్ పార్ట్స్ 70% దేశీయంగానే ఉత్పత్తి అవుతున్నాయి. ఇవన్నీ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండటంతో ప్రపంచ దేశాల్లో మన భాగ్యనగరం పేరు మారుమోగుతోంది. దృష్టి డ్రోన్లు ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య కార్యకలాపాల్లో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు ఉపయోగపడుతుందని నేవీ చీఫ్ అంటున్నారు.
దృష్టి చేరికతో భారత నేవీ కెపాసిటీ మరింత పెరిగాయని చెబుతున్నారు. రక్షణ, పౌర సరఫరాల కోసం కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని అదానీ కంపెనీ డెవలప్ చేస్తోంది. ఈ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్తో నేవీకి చాలా ప్లస్ అవనుంది. ఇటీవలే అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ అటాక్ జరిగింది. వాటిని కౌంటర్ చేసింది మన నావికాదళం. అయితే ఇలాంటి డ్రోన్లతో మరింత పకడ్బందీగా నిఘా పెట్టొచ్చంటున్నారు. Because we have been encountering these drones at sea, either doing some patrolling or being in the air doing some surveillance, etc., or after they have done an attack on some merchant ship. So we have now got the debris collected from almost 3 ships. We are doing forensic analysis of this along with some of our partners in the region. So we'll come to know as to where it is coming from. హైదరాబాద్ అదానీ ఏరోస్పేస్ హబ్లో తయారైన ఈ దృష్టి డ్రోన్ 70% దేశీయ టెక్నాలజీ పరికరాలతోనే తయారు చేశారు. 36 గంటలు నాన్ స్టాప్గా ఎగిరే ఈ డ్రోన్ 450 కిలోల పేలోడ్ మోస్తుంది. పేలోడ్ కోసం 3 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. అవసరమైతే అందులో ఆయుధాలను కూడా అమర్చుకోవచ్చు. దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్ 30,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. అదే సమయంలో దీని నిర్వహణ అవసరం కూడా చాలా తక్కువ. దీనివల్ల డ్రోన్ ఆపరేట్ చేయడం ఈజీ అవుతుంది. ఈ దృష్టి డ్రోన్లలో అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్ అయిన శాటిలైట్ కమ్యూనికేషన్, లైన్ ఆఫ్ సైట్ డేటా లింకులున్నాయి. ఇది చాలా సేఫ్గా డేటా ట్రాన్స్ఫర్ని అనుమతిస్తుంది. నిజానికి నేవీతో పాటు ఆర్మీకి ఇలాంటి డ్రోన్లు చాలా అవసరమయ్యాయి. ఒకవైపు కశ్మీర్ వంటి చోట్ల టెర్రరిస్టుల కదలికల్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నేవీ, ఆర్మీకి ఒక్కో డ్రోన్ని సప్లై చేశారు. సాయుధ బలగాలకు ఇలాంటివి 100 డ్రోన్లు అవసరమంటున్నారు. గత కొన్నేళ్లుగా సముద్రంలో నేవీకి సవాళ్లు పెరిగాయి. హిందూ మహాసముద్రంలో చైనా చొరబాట్లు పెరుగుతుండడం, అటు అరేబియా సముద్రంలోనూ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇటీవలే హౌతీ నుంచి డ్రోన్ అటాక్ కూడా జరిగింది. సముద్రపు దొంగల సమస్య కూడా పెరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టేలా దృష్టి డ్రోన్లు నేవీకి ఉపయోగపడనున్నాయి. ఇలాంటివన్నీ హైదరాబాద్లో తయారవుతుండడం మరింత ప్రాధాన్యంగా మారింది. సిటీ పేరు అంతర్జాతీయ స్థాయిలో మరింత ఫోకస్ అయ్యేలా మారింది.